ఇక డీటెయిల్స్ చూస్తే నేడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 1 గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో గులాబీ ఎంపీలు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఇక లోక్సభ, రాజ్యసభ ఎంపీలను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించిన కేసీఆర్ లంచ్ తర్వాత సమావేశం కానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. అలాగే తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఈ భేటీలో చర్చించనున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా జాతీయ స్థాయి సమస్యలు లేవనెత్తేందుకు సిద్ధమైన గులాబీ పార్టీ ఏ అంశాలను ఎంచుకోవాలో ఈ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రామ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భవాని. ఈ రోజు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోక్సభ మరియు రాజ్యసభ సభ్యుల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం లంచ్ కు ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత కె కేశవరావు, లోక్సభలో ప్రతిపక్ష నేత నామ నాగేశ్వరరావుతో పాటు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా హాజరవుతారు. దాంతో పాటు కొంతమంది శాఖల అధికారులు కూడా, ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర పార్లమెంటరీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి గత 8 సంవత్సరాలుగా కేంద్రం చేస్తున్న అన్యాయాలపైన, కేంద్రానికి రావాల్సిన ఈ నిధుల విషయంలో కూడా కేంద్ర మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని కూడా, టీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీని బీఆర్ఎస్ కూడా ఆవిర్భవించి అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో కాకుండా కొన్ని ఇతర రాష్ట్రాల్లో సంబంధించిన దేశవ్యాప్తంగా కూడా కొన్ని మౌలికమైన అంశాల విషయంలో కూడా ఈ రోజు తెలంగాణ చెందిన ఎంపీలు అందరూ కూడా సమన్వయం చేసుకుని ముందుకు దిశగా దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి కొత్త ఇంపార్టెంట్ సమావేశాలు. ఈ సమావేశాల్లో వచ్చే ఎన్నికల నాటికి జరిగే ఎన్నికలు చివరి సమావేశాలు కాబట్టి ఖచ్చితంగా కొంచెం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత అస్సాం, ఒడిశా, పంజాబ్, యూపీ సంబంధించిన ఇష్యూస్ పైన కూడా కొంత ఏపీకి సంబంధించిన సమస్యల పైన కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలవటం, త్రిపుర, కేరళ, తర్వాత ఇతర యూపీ నుంచి, తర్వాత పంజాబ్, ఢిల్లీ సంబంధించిన ముఖ్యమంత్రులు పిలిచి సభ పెట్టి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం, ప్రధానంగా గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిర్వీర్యం చేస్తుంది, ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏంటి కూడా సభలో దుమ్మెత్తిపోయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశం సందర్భంగా చేయాలని చెప్పి దిశానిర్దేశం చేస్తారు. అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ కూడా ఒక సరైన సక్రమమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో కూడా ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి బీజేపీ ఏతర, కాంగ్రెస్ ఏతర ఎంపీల సమావేశం కూడా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. భవాని. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.